హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందామండి. సాధారణంగా పెద్దవాళ్ళు కొన్నాళ్ళు ఓర్పు పట్టమ్మా, కాలమే అన్నిటినీ పరిష్కరిస్తుంది అంటారు మనం ఏదైనా బాధపడినప్పుడు. మన అమ్మమ్మలో, నాయనమ్మలో, మన అమ్మలో చెప్తూ ఉంటారు కదా, పెద్దవాళ్ళు అనే మాట అండి ఇది. కాలం అన్నిటినీ పరిష్కరిస్తుంది, కొన్నాళ్ళు ఓర్పు పట్టాలి అని. అంటే మనమేమనుకుంటాం, అబ్బా కాలం ఏంటి, ఆ కాలం ఎప్పుడొస్తుంది అసలు ఏంటి అనుకుంటాం కదా. కానీ అది నిజమేనండి. ఇప్పుడు నా వెనకాల వేప చెట్టు ఉంది చూడండి. అది మన ఉగాదికి వేప పువ్వు కోసుకుంటే, మళ్ళా మనకి వేప పువ్వు రావడానికి మళ్ళీ ఉగాది రావాల్సిందే. అంతకాలం మన సంవత్సరం వెయిట్ చేస్తే గాని పువ్వు రాదు. ఆ పువ్వు అయిపోయిన తర్వాత కాయలొస్తాయి. కాయలయిపోయిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ ఆకు రాలడం మొదలవుతుంది. ఇదంతా కాలంతో సంబంధించిందేనండి. అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలంలాగా కాలం మనకి ఎంతో ఎన్నో సమస్యలకి మనకి పరిష్కారం చూపిస్తుంది. ఈరోజు పడ్డ కష్టం రేపుండదండి. చూడండి, మా అమ్మగారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానంటే, మా నాన్నగారైతే మరీనండి అసలు. చాన్నాళ్ళు నేను మనిషిని అవ్వలేకపోయాను అంతగా. ఆ బాధ ఇప్పుడుంటుందా? కొన్ని సంవత్సరాలు గడిచిపోయినియి. ఇప్పుడు తలుచుకుంటాను, తలుచుకున్నప్పుడు బాధనిపిస్తుంది గానీ, దాన్నే మనం అలా కంటిన్యూ చేస్తూ బాధపడం. అలాగేనండి ఈరోజున్న బాధ రేపుండదు. అంటే కాలానికి అంత శక్తి ఉంది అని అర్థం. అవునా కాదా చెప్పండి? ఎందుకంటారా? పెద్దవాళ్ళని ఆలోచిస్తే మనకు అర్థమవుతుందనమాట. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందండి. అలాగే ఇప్పుడు ఒక పరీక్ష రాసామనుకోండి, రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తామా లేదా? ఓ 10థ్ పరీక్ష రాశారు. రిజల్ట్ ఎప్పుడొస్తుంది? ఒక 1 మంతో ఎంతో పడుతుంది. ఆ టైం వచ్చే వరకు చాలా ఎదురు చూస్తాం మనం. ఎందుకంటే కాలం గడవాలి. గడిస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే కదా మనకి తెలుస్తుంది. మనం పాస్ అయ్యామా? ఫెయిల్ అయ్యామా అన్నది. వెయిట్ చేస్తాం కదా! కాలంతో మన జీవితం చాలా ముడిపడి ఉందండి. అందుకనే పెద్దవాళ్ళు అలా అంటారనమాట. అలాగేనండి, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ సెకండ్ మంత్‌లోనో, థర్డ్ మంత్‌లోనే తెలుస్తుంది. వెంటనే కనేయాలి, మనం కాలం వచ్చేదాకా మనం ఆగం అనంటే అలా జరుగుతుందా అండి? 9 నెలలు మొయ్యాల్సిందే, 9 నెల్లో, 10 నెల్లో మొయ్యాల్సిందే, కనాల్సిందే. అంటే కాలం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అంటే మనం కాలానికిచ్చే ప్రాముఖ్యత అంతుందండి. సమయం రావాలి అంటారు. అందుకే పెద్దవాళ్ళు అలా అనేవారనమాట. ఈ రోజున్న కష్టం రేపుండదు. ఈ రోజున్న సుఖం రేపుండదు. మారుతూ ఉంటాయి. మనకి రిపీటెడ్‌గానండి చక్రం తిరిగినట్టు తిరుగుతా ఉంటుందనమాట. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం. అలా మారుతూ ఉంటాయి. మనం అర్థం చేసుకోకుండా ఒక్కోసారి పెద్దవాళ్ళు అలా అనగానే, "ఏంటమ్మా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళన్నారు నన్ను, నేను వెంటనే అనేయాలి" అని చెప్పాను. కానీ కాదండి. ఈరోజు మనం పడ్డ బాధకి పరిష్కారం గూడా దొరుకుతుంది. కాలం సమాధానం చెప్తుందండి. కొన్నాళ్ళకి చెప్తుంది. వెంటనే చెప్పకపోవచ్చు. అలా అని అన్ని ప్రశ్నలకి సమాధానాలు జీవితంలో దొరుకుతాయని గూడా నేను చెప్పను. ఒక్కొక్కటండి మరుగున పడిపోతుంది. మనుషుల ప్రవర్తన వల్ల, వాళ్ళ నటన వల్ల కొన్ని కొన్ని మరుగున పడిపోతాయి. మనకు తెలియకుండానే మనం వాటికి బలైపోతూ ఉంటాం. అలా కాదండి. కొన్నైతే మాత్రం ఖచ్చితంగా కాలం తెలియచేస్తుంది. కొన్ని సమస్యలకైతే పరిష్కారం గూడా తెలిసిపోతుంది. ఏదైనా సరేనండి, వెయిట్ చేయాలి. సమయం వచ్చే వరకు నిరీక్షించాలనమాట. చాలామంది ఈరోజు అన్న మాటని దాచేస్తారు. ఆ రోజు వాళ్ళు బయటపడరు. కానీ సమయం వచ్చి అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు దాన్ని బయట పెడతారు ఎప్పటిదో తీసుకొచ్చి. అంటే వాళ్ళు సమయం కోసం వెయిట్ చేశారని అర్థం అండి. అలాగేనండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కాపురానికి వెళ్తుందనుకోండి. వెళ్ళగానే అందరూ అలవాటు పడిపోయి లైఫ్ అంతా సెట్ అయిపోదు ఒక్కసారే. వెళ్ళిన తర్వాత సమస్యలొస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అత్తవారింట్లో అడ్జస్ట్ అయ్యే క్రమంలో ఆ అమ్మాయికి ఎంతసేపు పుట్టింటికెళ్ళిపోవాలనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు అండి ఎవరివైనా అలాగే ఆలోచిస్తాం ఆడపిల్లలుగా. నేను గూడా అలాగేనండి. ఎప్పుడు మా అమ్మగారింటికి వెళ్ళిపోదామా అనిపిచ్చేదనమాట. అలా ఉంటుందండి మనసు. అలాంటి మనసు కొన్నేళ్ళు గడిచి, పిల్లలు పుట్టి, బాధ్యతలు పెరిగిన తర్వాత, పుట్టింటికి ఎప్పుడైనా ఆ తల్లో, తండ్రో, అన్నదమ్ములో పిలిచారనుకోండి, "అబ్బా! నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య, వస్తాను కానీ ఏదో ఒక రోజు, 2 రోజులు." పెళ్ళైన కొత్తల్లో అయితే ఎన్నాళ్ళున్నా అమ్మగారింట్లోనే ఉండాలనిపిస్తుంది. అత్తారింట్లో ఉండాలనిపించదు. అది కూడా ఏంటండి, కాలం తెచ్చే మార్పే. చూసారా? కాలం మనకి ఎన్ని మాటలు, ఎన్ని విషయాలు చెప్తుందో, మన జీవితం కాలంతో ముడిపడి ఉంది అనడానికి ఇది ఉదాహరణండి. పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు. అంటే కాలమే అన్నిటిని పరిష్కరిస్తుంది అని. అలాగేనండి చెప్తున్నా కదా! ఈరోజు పడ్డ బాధ రేపుండదు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంటాం. కానీ రేపుంటామా? అది మనం చెప్పలేం. కొంతమంది అంటూ ఉంటారు, ఈ క్షణమే శాశ్వతం, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేము అని. అంటే ఇది కూడా కాలంతోనే ముడిపడి ఉందండి.
ఈ క్షణం ఇలా నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాననేది ఎవరికీ తెలీదు గదండీ! అలాంటి ఒక దుర్ఘటన గూడా మా ఇంట్లో జరిగిందండి. అనుకోని సంఘటన జరిగింది. దానివల్ల నేను కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. చాలా సన్నిహితురాలిని కోల్పోయాననమాట నేను. చాలా బాధ కలిగిందండి. అందుకనే నేను కొంచెం యూట్యూబ్‌కి కూడా దూరంగా ఉన్నాను. అలా అనమాట. అలా కొన్ని కొన్నండి అప్పుడు పడ్డ బాధ కొన్నాళ్ళకి తగ్గుతుందండి. సహజంగా అనమాట ఎవ్వరికైనా సరే. ఎందుకంటే నేను మా అమ్మగారిని కోల్పోయాను, మా నాన్నగారిని కోల్పోయాను. వాళ్ళకన్నా ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారంటే నాకెంత ప్రాణం అంటే చాలా చాలా ఇష్టమండి. అటువంటి నాన్నగారిని కోల్పోయాను. కానీ అప్పుడున్న బాధ తగ్గుతూ వస్తుంది. అదే ముందు మీకు చెప్పాను గదా! మళ్ళా రిపీట్ చేశాను అనుకోకండి. అట్లా అండి కాలం మనకి ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తుంది. చిన్న విత్తనం వేస్తామండి. అది చెట్టయ్యి అంటే కొంచెం పెద్దదయ్యి పూలు పూసి, కాయలు కాయడానికి ఎంత టైం పడుతుంది? దాన్నే టైం రావడం అంటారు. చాలా టైం పడుతుంది కదండీ! మొత్తం మనకి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికి దాదాపు కొన్ని నెలలో, సంవత్సరమో పడుతుంది. ఒక కాయ కాయాలి అంటే. ఓ మామిడికాయ ఏసాం. అది కాయాలంటే టైం పడుతుంది. అలాగేనండి ప్రతీదీ మనం టైం కోసం వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఎన్నో మాటలు పడతామండి. దానికి కూడా పరిష్కారం అంటే చెప్తున్నా కదా! చుట్టూ ఉన్న మనుషుల వల్ల కొన్ని దొరకకపోవచ్చు. కానీ మన మనస్సుకి మనశ్శాంతి లభిస్తుందండి. అంటే ఏదో రకంగా భగవంతుడైతే చూపిస్తాడు మనకు పరిష్కారం. అలా కూడా మనకు తెలుస్తాయి. చాలా తెలుస్తాయండి. అందుకనే కాలం కోసం వెయిట్ చేయాలి. తగిన సమయం కోసం వెయిట్ చేయాలి. చెప్తున్నా కదండీ! కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ పుట్టే వరకు ఎలా వెయిట్ చేస్తామో, పరీక్షలు రాసినప్పుడు రిజల్ట్ వచ్చే వరకు ఎలా వెయిట్ చేస్తామో, రిజల్ట్ వచ్చిన తర్వాత అండి 10థ్ రిజల్ట్ వచ్చాక అక్కడితో ఆగిపోతుందా మళ్ళీ కాలేజీలో చేరాలి. దానికోసం వెయిటింగు. కాలేజీలో చేరాలంటే దానికేవో కౌన్సెలింగ్‌లు అవి ఉంటున్నాయి ఈ మధ్య. అవన్నీ పడేటప్పటికి చాలా టైం పడుతుందండి. ఇంటర్ పూర్తి చేయాలి. ఆ తర్వాత మళ్ళా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి, సీట్సొచ్చి ఇవన్నీ ఎంత టైం పడుతుందండి. ఒక వ్యక్తి లైఫ్‌లో సెటిల్ అవ్వాలంటే 23, 24 ఏళ్ల వయసొచ్చే వరకు వాళ్ళ చదువులు కంప్లీట్ అయ్యి జాబ్‌లోకి ఎంటర్ అయ్యే టైం వస్తుందండి. కొంతమందేంటంటే ఇందులోనే ఇంకో విషయం గూడా మీకు నేను చెప్తాను. కొంతమంది మనం చూస్తూ ఉంటామండి. కాలం అన్నిటికి పరిష్కారం చెప్తుందంటున్నారు కదా! అందరిని మంచిగానే చూస్తుందా అని. కొంతమంది అండి స్కూల్‌లో చదువుతూ ఉంటారు గదా! ఏమీ రాదు వాడికి. అదేంటి నిత్యం అంటే ప్రతి సంవత్సరం 5 మార్కులు, 6 మార్కులు, 10 మార్కులు వచ్చేవాడు. వాడు పెద్ద ఉద్యోగం కొట్టొచ్చండి. స్కూల్‌లో క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన వాడు ఏ ఏదో మామూలుగా ఇంకా ఉద్యోగం రాకో లేకపోతే ఏ చిన్న 10,000 ఉద్యోగం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అది వాళ్ళకి కాలం పెట్టిన పరీక్ష అండి. అప్పుడు మనకి ఒక్కోసారి అనిపిస్తుంది. అబ్బా! వాళ్ళలాగా నేను చదవకుండా ఉంటే బావుండును. చదవడం వల్లే నా పరిస్థితి ఇలా అయింది అనిపిస్తుంది. కానీ అలా అనుకోకూడదు. మంచి రోజులొస్తాయి. తప్పకుండా వెయిట్ చేయాలండి. ఎప్పుడైనా ఎంత వెయిట్ చేస్తే మనకంత మంచి రోజులొస్తాయన్నమాట. ఈ రోజున చిన్న ఉద్యోగం రావచ్చండి. ఒక్కొక్క మెట్టు ఎక్కితే అది పెద్ద ఉద్యోగం అవుతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కితే అది పెద్ద ఉద్యోగం అవుతుందండి. డాబా ఎక్కాలంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కితే చక్కగా ఎక్కుతామండి. అదే కింద నుంచి పైకి ఎగరాలనుకున్నాం అనుకోండి, పడతాం, కాళ్ళు విరుగుతాయి. అట్లా అనమాట. ఎప్పుడైనా సరే అది కూడా అదృష్టం అండి. ఇప్పుడు ఆ చదవని వాడికి బాగా హై లెవెల్ ఉద్యోగం వచ్చిందన్నాను చూసారా? అది వాడి అదృష్టం. ఎందుకంటే అదృష్టం, సమయం 2 కలిసొస్తే ఆ మనిషిని మనం పట్టుకోలేమండి. అంత స్థాయికి ఎదుగుతారు. అది కూడా మనం తెలుసుకోవాలనమాట. అందుకనే పెద్దవాళ్ళ మాటలో చెద్దన్నం మూటలంటారండి. ఏ మాటని మనం తీసి పడేయకూడదు. కొట్టి పడేయకూడదు. సమయం రావాలనేది అదే. కొంతమంది అంటూ ఉంటారు పూచే కాలం వస్తే పూతసాయి దానికోసం ఎదురు చూస్తారా అని. ఇప్పుడు మల్లి చెట్టు ఉందండి. వేసవికాలం మాత్రమే పూస్తుంది. వేసవి రాగానే విరగబూసేస్తుంది. అదే మిగతా కాలాల్లో సైలెంట్‌గా ఉంటుంది ఆ చెట్టు. ఆకులు మాత్రమే కనిపిస్తాయి. అంటే ఇప్పుడు సర్వావ్యస్తలయందు అన్ని రకాలు పూచే, కాచే కాయల్ని సృష్టిస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. పాత తరం గురించి మాట్లాడుతున్నాను. అందుకేనండి సమయం చాలా విలువైందనమాట. మనం ఎప్పుడు కూడా అండి అలాగే అంటే మళ్ళీ ఆ మూవీ గురించి చెప్తున్నాననుకుంటారేమో. 'రాధిక' మూవీలో చెప్పారండి. ఏమనంటే సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు అని. ఎప్పుడు కూడా అండి మనం ఖాళీ ఉంచుకోకూడదు. మైండ్‌ని గాని, మన శరీరాన్ని గాని ఖాళీ లేకుండా పని చేయిస్తూ ఉంటే ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటామండి ముఖ్యంగా. సమయాన్ని మనం అంతా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకుంటే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఖాళీ ఉందండి. ఈ ఖాళీ టైంలో నేను వీడియో చేస్తున్నాననుకోండి, లేదు మిషన్ కుట్టుకోవచ్చు, లేదు ఇంకేదో చేసుకోవచ్చు, లేదా అంట్లున్నాయి తోముకోవచ్చు. ఆడవాళ్ళకొచ్చే పనులు చెప్తున్నా. బీరువాలు సర్దుకోవచ్చు, ఇల్లు సదురుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. ఈ పనులన్నీ చేసేసుకోవచ్చండి. మనం ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇలా పనులు చేసుకుంటూ ఉండాలి. అంటే కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు. సమయం గురించి కదండీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీడియోలో టాపిక్ మెయిన్ ఏంటి? కాలం. కాలం, సమయం. అందుకనే నేను ఆ విషయం చెప్తున్నాను. మీకెవరికైనా బోర్ కొట్టిచ్చానండి ఎక్కువ టైం మాట్లాడి.
నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే తప్పకుండా చెప్పండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మీకు. తప్పకుండా చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదండీ! నేను పండితురాలిని కాదు. నాకు కూడా అన్ని విషయాలు తెలియకపోవచ్చు. కొన్ని కొన్ని నా అనుభవాల్లోంచి వచ్చినవి, కొన్ని కొన్ని పెద్దవాళ్ళ మాటలు విన్నవి నేను చెప్తున్నానండి. ఎక్కువండి నాకు చెప్పింది ఎవరో చెప్పనా అండి? మా నాన్నగారు, మా అత్తగారండి. మా అత్తగారండి తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్తూ ఉండేవారనమాట. అందులో కొన్ని గ్రహించుకున్నాను. అలాగే మా నాన్నగారు. వాళ్ళిద్దరూ నాకు గైడ్స్ అని చెప్పుకోవచ్చండి ఇలాంటి విషయాల్లో. అంటూ ఉండేవారండి. కాలం చాలా విలువైంది. టైం ప్రకారం ఏ పనైనా చేసుకోవాలని చెప్పేసని. ఏదైనా ఆలోచించి చేసుకోవాలమ్మాయి, నీకు పనితీరు తెలీదు అనేవారు మా అత్తగారు. ఎందుకంటే నాకు టైం ఎక్కువ పట్టేది వంటలు చేసుకోవడం ఇవన్నీ. కానీ ఆవిడ అనేవారు ఏదైనా ముందుగా అనుకుని చేసుకుంటే సరిపోతుందని. అలాగే అండి మా తోటికోడలు కూడా అలాగే చెప్పారు. ప్లానింగ్ ఉండాలి భాగ్య అని చెప్పని. అలా అండి టైముని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.